నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి ప్రస్తుతం యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ వర్క్స్ ఎలా ఉన్నాయో, అలాగే ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ లొకేషన్ వచ్చేసి ఈ5 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వెళ్తున్న రోడ్డు N14 రోడ్ అండి. దాని పక్కనే ఈ5 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ5 N14 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ఫ్రంట్ సైడ్ మనకు తుళ్ళూరు అనే ఊరైతే ఉంటుంది. చూడొచ్చు. ఏదైతే మీరు విలేజ్ చూస్తున్నారో ఇది తుళ్ళూరండి. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే మనకు ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఏదైతే ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ ఉందో ఇది మనకు ఇండియాలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట. ప్రస్తుతం అయితే ఇండియా వైస్‌గా 7 అయితే ఉంది. 8వది మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్మిస్తున్నారండి. ఇందులో మనకు ప్రధానంగా 3 బ్లాక్స్ అయితే ఉంటాయి. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. ప్రస్తుతం ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌కి సంబంధించి చుట్టూ కూడా గోడ నిర్మించుకొని పైనంతా కూడా ఫెన్సింగ్ లాగైతే నిర్మించేసుకున్నారు. మనకేందంటే బ్లాక్ ఏకి సంబంధించి అంతా కూడా ఎలివేషన్ వర్క్స్ గానీ, లోపల ఇంటర్నల్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు పైనంతా కూడా ఫెన్సింగ్ లాగా ఏ విధంగా నిర్మించుకున్నారో, చుట్టూ కూడా గోడ నిర్మించి వాటి మీద ఫెన్సింగ్ లాగైతే నిర్మించేసుకున్నారు. అలాగే ఫ్రంట్ సైడు గేట్ల ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి సెక్యూరిటీ కోసం కూడా రూమ్ అనేది కూడా కట్టేసుకున్నారండి ఎంట్రీ దగ్గరైతే. సో, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న 3 బ్లాక్స్ వచ్చేసి ఎదురుగా ఉన్నది మనకు బ్లాక్ ఏ అండి. ఈ యొక్క బ్లాక్ ఏకి సంబంధించి ఎలివేషన్ వర్క్స్ గానీ, లోపల ఇంటర్నల్ వర్క్స్ ఏదైతే ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటాయో, అలాగే టైల్స్ వర్క్స్ గానీ, వాటర్ పైప్స్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా 100% అయితే కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎలివేషన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. బోర్డ్ గూడా పెట్టేశారనమాట. అలాగే దీని పక్కనున్నది బ్లాక్ ఏ అండి. ఇది 5వ ఫ్లోర్ దగ్గర మనకు ఫైనల్ ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ కోసం అయితే రెడీ చేసుకోవడం జరుగుతుంది. సో, అలాగే ఇటుపక్క మనకు పవర్‌కి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు చూడొచ్చు. అలాగే ఇటు సైడ్ ఉన్నదేంటంటే బ్లాక్ సి అండి. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. అలాగే దీని పక్కన మరో బ్లాక్ అయితే కడుతున్నారు గదా! అది ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ అనమాట. దానికి సంబంధించి మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది మొత్తం బ్లాక్ ఏకి సంబంధించి 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. బ్లాక్ బికి సంబంధించి 5 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఈ యొక్క బ్లాక్ ఏలో మనకేందంటే ఫిజిక్స్ ల్యాబ్ అనుకోవచ్చనమాట. బ్లాక్ బి అనేది కెమిస్ట్రీ బ్లాకు. సో, ఇది గనుక కంప్లీట్ అయితే మన అమరావతి క్యాపిటల్‌లో ఎవరైతే నేరస్తులుంటారో వాళ్ళందరికి కూడా త్వరగా అయితే శిక్షలనేది పడడం జరుగుతుంది. ఇందులో ఏందంటే ఫింగర్ ప్రింట్ టెస్ట్‌లు గానీ, డీఎన్ఏ టెస్ట్‌లు గానీ ఇవన్నీ కూడా త్వరగా సాల్వ్ చేస్తారనమాట. ప్రస్తుతం ఏందంటే మన అమరావతిలో ఎలాంటి క్రైమ్ జరిగినా కూడా డీఎన్ఏ టెస్ట్‌లు గానీ వీటి కోసం మనం వేరే రాష్ట్రాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్, అలాగే పూణే వంటి రాష్ట్రాల మీద అయితే ఆధారపడుతున్నాము. ఇది గనుక కంప్లీట్ అయితే అన్ని టెస్ట్‌లు కూడా మనకు ఇక్కడే సాల్వ్ చేస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ ఏకి సంబంధించి మొత్తం ఎలివేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఫ్రంట్ సైడ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ అని బోర్డు కూడా పెట్టడం జరిగింది. అలాగే పైనంతా కూడా మొత్తం ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. అలాగే బ్లాక్ బికి సంబంధించి ఏందంటే ఫైనల్ ఫ్లోర్ ఏదైతే 5వ ఫ్లోర్ ఉంటుందో వాటి కోసం అయితే స్లాబ్ ఏసుకోవడానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చుట్టూ గూడా గోడలు చూడు ఏ విధంగా నిర్మించుకొని పైనంతా గూడా ఈ యొక్క మొత్తం గూడా ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ గానీ, పవర్‌కి సంబంధించిన వర్క్స్ గానీ, ఈ యొక్క బ్లాక్ ఏకి సంబంధించి అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్డింగ్ మాత్రం స్ట్రెయిట్‌గా చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఆ ఎలివేషన్ గానీ, ఒక అద్దాల మేడలాగైతే చాలా బాగుంది. లోపల గూడా రూమ్స్ అంటే మరో లెవెల్‌లో అయితే ఉన్నాయి. అలాగే మీరు బ్లాక్ బికి సంబంధించి చూసుకోవచ్చనమాట. ఇదివరకు వీడియోలో 4గో ఫ్లోర్ దగ్గరైతే వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 5వ ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే గ్రౌండ్ నుంచి 4 వరకు స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందో, లోపలంతా కూడా రూమ్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడొచ్చు. మొత్తం కూడా రూమ్స్ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫైనల్ 5వ ఫ్లోర్‌కి స్లాబ్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తారనమాట. అలాగే ఈ యొక్క బ్లాక్ బి పక్కనే మరో చిన్న బ్లాక్ ఉంది గదా! అది బరిస్టర్ బ్లాక్ అండి. ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మొత్తం మెయిన్ 3 బ్లాక్స్‌తో పాటు మరో 2 బ్లాక్స్ అయితే వస్తున్నాయి. అందులో మనకు ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ ఒకటి, మరి బరిస్టర్ బ్లాక్ ఒకటి.
చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది కంప్లీట్ అయితే ఇంకా 100% కనుక కంప్లీట్ అయితే అన్ని ప్లాట్స్ ఎలా ఉంటదో ఒకసారి ఊహించుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే కట్టడం జరుగుతుందండి. పూణే తర్వాత అంటే పూణేలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందంట ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది. దాని తర్వాత అంత అద్భుతంగా ఉన్న ల్యాబ్ మన అమరావతి క్యాపిటల్‌లో నిర్మించడం జరుగుతుంది. సో, బ్లాక్ ఏకి సంబంధించిందంటే సో, బ్లాక్ సీకి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట. అదేంటంటే గ్రౌండ్ లెవెల్‌లో స్లాబ్ కంప్లీట్ అయిపోయి మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకోనున్నారు. సో, ఇంకొక 1 ఆర్ 1 ½ మంత్‌లో ఈ యొక్క బ్లాక్ బీకి సంబంధించి కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకో ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వచ్చేస్తారండి. అలాగే మొత్తం కూడా అండర్ గ్రౌండ్‌కి సంబంధించి పవర్ ఉంటుంది కదా! ట్రాన్స్‌ఫార్మర్ ఇన్‌స్టాల్ చేసుకొని మొత్తం కూడా అండర్ గ్రౌండ్ త్రూ పవర్ అనేది మొత్తం రూమ్స్‌కైతే తీసుకెళ్తున్నారు చూడండి. అంతా కూడా బ్యాక్ సైడ్ ఎక్కడ రూమ్‌కి కావాలో అక్కడి నుంచి బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి రూమ్‌లోకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మన అమరావతి క్యాపిటల్‌లో అంతా కూడా ప్రతిది కూడా అండర్ గ్రౌండే ఉండబోతుంది. ఇవన్నీ కూడా మెటీరియల్ అనమాట. కంకర చిప్స్ అవన్నీ కూడా తోలేసి పెట్టుకున్నారు. సిమెంట్ గాని, ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా మనకేందంటే స పైన స్లాబ్ వర్క్ కోసం యూజ్ చేసుకుంటారనమాట. ఆ మెటీరియల్ అన్నీ కూడా. ఇక్కడ నుంచి చూడొచ్చండి లుక్ అయితే ఎలా ఉందో. ఇంకా కంప్లీట్ అయితే మాత్రం మిడిల్ అంతా కూడా గ్రీనరీ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనమాట.